హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలకు ఎట్టకేలకు సీఎం చంద్రబాబు నాయుడు గారు మహిళలందరికీ కూడా ఆయన ఏదైనా ఎన్నికల మేనిఫెస్టోలో ప్రతి నెల 1500 రూపాయలు ఇస్తామని, ఇక ఈ 1500 రూపాయలు ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇక సంక్రాంతి కానుకగా జన్మభూమి 2 కార్యక్రమం ఉంటుంది. అప్పట్లోనే సంక్రాంతి కానుకగా ప్రతి మహిళలు కూడా 1500 రూపాయల పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు కూడా ఆయన అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది. ఇక ఈ 1500 రూపాయల పథకాన్ని ఎవరెవరు అంటే ఏ కులాల వాళ్ళు అర్హులు అన్ని కులాలు వాళ్ళకి ఇస్తారా, లేకపోతే కొంతమందికే ఇస్తారా, అలా డ్వాక్రా మహిళలకు ఇస్తారా, పెన్షన్ తీసుకునే వాళ్ళకి ఇస్తారా, అంగన్వాడీ జాబ్ చేసే వాళ్ళకి ఇస్తారా, ఆశా వర్కర్లకు ఇస్తారా, ఇవన్నీ కూడా ఇలా వీళ్ళందరికీ ఇస్తారా, ఇవ్వరా, ఇంకా ఎవరెవరికి ఇవ్వకుండా ఉంటారు, కనీసం అర్హత ఏంటి, పథకానికి ఎలా అప్లై చేసుకోవాలి, ఎక్కడ అప్లై చేసుకోవాలి కూడా మీ అందరికీ ఈ వీడియోలో క్లారిటీగా తెలియజేస్తాను. ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ మీ షేర్ చేయండి. అలాగే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. ఇక వివరాలకు వెళ్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల హామీ ఇచ్చిన విధంగా ప్రతి నెల కూడా 1500 రూపాయలు, సంవత్సరానికి ఒక్కొక్క మహిళలకు 18,000 రూపాయలు ఇవ్వడానికి ఆయన అధిష్టంగా జారీ చేశారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా డబ్బులు విడుదల ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ముందుగా ఈ యొక్క ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు ఉన్నారో వారందరికీ కూడా కొన్ని అర్హతలు నిర్దేశించారు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే మహిళలకు మనకు ఈ పథకాన్ని ఎలా దరఖాస్తు చేసుకోవాలి, దీనికి సంబంధించి ఎలిజిబిలిటీ అంటే చూసుకున్నట్లయితే ఖచ్చితంగా మహిళలకు 18 నుంచి 59 సంవత్సరాల లోపు వయసు కలిగి ఉండాలి. ఇక ఈ 18 నుండి 59 సంవత్సరాల వయసుతో పాటు కేవలం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కులాల వాళ్ళకు మాత్రమే ఈ యొక్క ప్రతి నెల 1500 రూపాయలు పథకం వర్తిస్తుందని చెప్తున్నారు. కాబట్టి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వెనకబడిన కులాలు వాళ్లకు సంబంధించి ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా 18 నుంచి 59 సంవత్సరాల వయసు ఉండాలి. ఇక 18 నుంచి 59 సంవత్సరాల వయసుతో పాటుగా ప్రతి మహిళ కూడా రేషన్ కార్డు కలిగి ఉండాలి, ఆధార్ కార్డు కలిగి ఉండాలి. అంటే రేషన్ కార్డులో ఒక కుటుంబంలో ఎంతమంది ఉన్నా ఇస్తారా అని అడిగారు. ఖచ్చితంగా మనకు అలాంటి నిబంధన అయితే ఏమీ చెప్పలేదు. ప్రభుత్వం ఎంతమంది ఉన్నా ఇస్తారు, రేషన్ కార్డులో ఉండాలి, ఖచ్చితంగా ఆధార్ కార్డులో ఉండాలి. ఇక కావాల్సిన పత్రాలు చూసుకున్నట్లయితే తప్పకుండా ఒక కుటుంబంలో ఎంతమంది ఉన్నా ఇస్తారో తప్పకుండా రేషన్ కార్డు కలిగి ఉండాలి, ఆధార్ కార్డు కలిగి ఉండాలి, బ్యాంక్ అకౌంట్ కలిగి ఉండాలి, క్యాస్ట్ సర్టిఫికేట్, ఆధార్ అప్డేట్ హిస్టరీ ఉండాలి, ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండాలి, ఫోన్ నెంబర్ అనేది తప్పనిసరిగా ఫోన్ నెంబర్ కూడా తప్పకుండా మీ యొక్క బ్యాంక్ అకౌంట్ మరియు ఆధార్ కార్డు లింక్ అయ్యి ఉన్నటువంటి ఫోన్ నెంబర్ మాత్రమే మీరు అప్లికేషన్లో ఇవ్వాల్సి ఉంటుంది. ఈ 6 పత్రాలు కూడా మీరు రెడీ చేసుకొని ఉంటే, ఈ 6 పత్రాలు మీ దగ్గర ఉంటే మీకు ఈ పథకం వర్తించినట్లే అని చెప్పుకోవచ్చు. కాబట్టి మీరు ఈ 6 జిరాక్స్ను రెడీగా పెట్టుకోండి. ఇక అందరికీ ఉన్నటువంటి పెద్ద డౌట్ నేను గతంలో చెప్పడం జరిగింది. మహిళలు అంతా కూడా పోస్ట్ ఆఫీసుల చుట్టూ తిరుగుతూ ఉన్నారు. పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఉండాలని ఏమీ లేదు, ఏ అకౌంట్ అయినా ఉండొచ్చు. ఏ అకౌంట్ ఉన్నా కూడా మీకు మీ ఈ యొక్క పథకం అనేది వర్తిస్తుంది. SPCI లింక్ అనేది చేయించుకోవాల్సి ఉంటుంది. ఆధార్ ఫోన్ నెంబర్ అనేది లింక్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. నీకు ఎలా ఉన్నా ఏ అకౌంట్ ఉన్నా పర్వాలేదు. కాబట్టి ఆధార్ ఫోన్ నెంబర్ లింక్ అయ్యి ఉంటే ఖచ్చితంగా ఆధార్ ఫోన్ నెంబర్ లింక్ అయితే ఖచ్చితంగా చేసుకోండి. ఇక దీంతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా ఈ 6 జిరాక్స్ రెడీగా పెట్టుకొని ఉండండి. మీరు ఈ నెలలో 19వ తారీఖు క్యాబినెట్ మీటింగ్లో ఉంది. 19వ తారీఖున జరిగే క్యాబినెట్ మీటింగ్లో సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క 1500 రూపాయల పథకానికి సంబంధించి గ్రీన్ సిగ్నల్ ఇవ్వనట్లుగా అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పిస్తున్నట్టుగా సమాచారం అయితే ఉంది. ఇక అందరికీ ఉన్నటువంటి పెద్ద డౌట్ ఏంటంటే, మేము వితంతు పెన్షన్, ఒంటరి మహిళా పెన్షన్ తీసుకుంటున్నాము, మాకు ఈ పథకం వర్తిస్తుందా అని అడుగుతున్నారు. ఇక వితంతు మరియు ఒంటరి మహిళా పెన్షన్ తీసుకునే వాళ్లకు ఈ పథకం వర్తించకపోవచ్చు. ఎందుకంటే వాళ్ళకు ఆల్రెడీ పెన్షన్ రూపంలో ప్రతి నెల 4000 రూపాయలు పెన్షన్ అందిస్తున్నారు. కాబట్టి ఈ యొక్క 1500 రూపాయలు పథకం వాళ్ళకు వర్తించడమే చెప్పుకోవచ్చు. కాబట్టి మహిళలు ఈ విషయాన్ని గమనించాలి. ప్రతి నెల 1500 రూపాయలు పథకానికి సంబంధించి అప్డేట్ ఇంకా డ్వాక్రా మహిళలకు ఇస్తారు. చూసుకున్నట్లయితే డ్వాక్రా అభయ అస్త్రం పెన్షన్ తీసుకునే వాళ్లకు, అంటే ప్రతి నెల 500 రూపాయలు పెన్షన్ తీసుకునే వాళ్లకు పథకం వర్తించదని చెప్పుకోవచ్చు. ఇక దీంతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉంటారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు మరొక అప్డేట్ అయితే తీసుకువచ్చారు. కాబట్టి మీరు
ఈ జిరాక్సులన్నీ కూడా జాగ్రత్తగా పెట్టుకొని అంగన్వాడీ ఆశా వర్కర్లు కూడా ఇచ్చే అవకాశం ఉంది. కానీ వాళ్ళకి ఇస్తారా ఇవ్వరా అని కూడా ప్రభుత్వం అయితే ఎక్కడా కూడా చెప్పలేదు. ఏదేమైనా కానీ ఈ నెల 19వ తారీఖున జరిగేటువంటి క్యాబినెట్ మీటింగ్లో మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క పథకానికి సంబంధించి పూర్తి అప్డేట్ ఇవ్వడం జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలందరికీ కూడా ఈ విషయాలు గమనించి ఈ జిరాక్సులన్నీ కూడా రెడీగా పెట్టుకోండి. మీకు 19వ తారీఖున గ్రీన్ సిగ్నల్ ఇచ్చినటువంటి 19వ తారీఖు నుంచి కూడా జనవరి వరకు అప్లై చేసుకుంటే తర్వాత సంక్రాంతి కనుక మహిళలందరికీ కూడా ప్రతి నెల 1500 రూపాయలు విడుదల చేయనట్లుగా అప్డేట్ అయితే తీసుకువచ్చారు. కాబట్టి మహిళలందరూ కూడా ఆధార్ కార్డు, రేషన్ కార్డు, బ్యాంక్ అకౌంట్, అప్డేట్ హిస్టరీ, క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్ ఇవన్నీ కూడా మీరు సిద్ధంగా పెట్టుకోండి. ఎన్నిసార్లు ఎందుకు చెప్తున్నానంటే ఎంతో కష్టపడితే కానీ డబ్బులు రావు. ప్రభుత్వం నుంచి ఆడవాళ్లకు ఎంతో సహకారంగా ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు సీఎం చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి ఇవన్నీ రెడీగా పెట్టుకొని ఉండండి. మీకు ఈ యొక్క పథకాన్ని ప్రారంభించడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైంది. డబ్బులు మీకు త్వరలోనే అందుతాయి. ఇది రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు సంబంధించి ప్రతి నెల 1500 రూపాయల పథకానికి సంబంధించి కొత్త అప్డేట్. ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.